అర్జెంటుగా కేసు బుక్ చేయండి సార్. ఏమైంది? శాంతి మిస్ అయిపోయింది సార్. నా శాంతిని కిడ్నాప్ చేశారు. నరేంద్ర సార్ రిపోర్ట్ తీసుకో. ఓకే సార్. శాంత్ అంటే మీ వైఫా? కాదు సార్. సిస్టరా? కాదు సార్. ఓ బంధువా? కాదు సార్. మరెవరు శాంత్ అంటే? శాంతి అంటే నా పెళ్ళమో గొళ్ళమో కాదు సార్. అశాంతిలో శాంతి, మనశ్శాంతి. శాంతి కపోతంలో శాంతి, శాంతి భద్రతల్లో శాంతి, సుఖశాంతుల్లో శాంతి. ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోయింది సార్. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ఒకే భాష మాట్లాడుకునే ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకోరు సార్. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ నా సోదర విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకోరు సార్. ఆ శాంతి గురించి సార్ నేను మాట్లాడేది. మీ పెళ్ళామో నా పెళ్ళామో మిస్ అయిపోతే మీకు నాకు మాత్రమే నష్టం సార్. కానీ ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది సార్. అన్ని ప్రాంతాల ప్రజలందరూ మంచివాళ్లే సార్. కానీ వాళ్ళ మధ్య ఉండాల్సిన సుఖశాంతుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ అయిన ఆ సుఖశాంతుల్ని వెతికి తీసుకురండి. నా ప్రజలందరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు. కాబట్టి వెంటనే కేసు బుక్ చేయండి. మిస్ అయిపోయిన శాంతిని తిరిగి తీసుకురండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడంకి ఎన్నో నెల? 9వ నెల. ప్లీజ్ రండి. డాక్టర్ ఒకసారి లేవండి. అమ్మా మీరు కూడా లేవండి. అమ్మా మీరు అందరు లేవండి. అమ్మా లేవండి. మీరు ఇటండి. రండి సార్. డాక్టర్ వీళ్ళందరికీ అబార్షన్ చేయండి. ఇంకా లైఫ్ లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి. డాక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ? సమాజ నిర్మాణం జరుగుతుంది. అబార్షన్లు చేస్తే సమాజ నిర్మాణం జరుగుతుందా? ఎవరు బాబు నువ్వు? నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు. చా పిల్లలు పుట్టకుండా అబార్షన్ చేయించడం మాత్రం ఇంపార్టెంట్. ఎస్. ఊరుకోవా పెద్ద మనిషి. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నా భార్య తల్లి కాబోతుంటే? మీకు బిడ్డలు కావాలా? ఎస్. మీ ఇద్దరు అమ్మా నాన్న అనిపించుకోవాలా? ఎస్. అయితే వెంటనే అబార్షన్ చేయించుకోండి. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, ఫుట్పాత్ల్లో, పార్కుల్లో, అనాథ శరణాలయాల్లో చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళను తీసుకొచ్చి పెంచుకోండి. వాళ్లతో అమ్మా నాన్న అనిపించుకోండి. కడుపులో ఉన్న బిడ్డను చంపుకొని ఎవరో అనాథ బిడ్డను తెచ్చుకొని అమ్మ నాన్న అనిపించుకోవాలా? ఏంటి తప్ప? నీకేమన్నా మెంట్లా? ఎవరి బిడ్డో ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ ఎలా అవుతాడు? మీ ఆవిడ ఒంటి మీద ఉన్న చీర స్వయంగా మీరు తయారు చేసుకోలేదుగా? చీరల షాపులో కొన్నదేగా? కొనుక్కున్న చీర మీదైపోలేదా? ఈ బంగారం గొలుసు బంగారం షాపులో కొన్నదేగా? కొని ఇంటికి తెచ్చుకున్న బంగారం మీ బంగారం అయిపోలేదా? అలాగే తెచ్చి పెంచుకున్న బిడ్డ మీ బిడ్డే అవుతాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మేం బిడ్డల కంటే వచ్చే నష్టం ఏంటి? భూమికి భారం, భారతదేశానికి భారం. 120 కోట్ల మందితో భారతదేశం కిటకిటలాడిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రేపు పెరుగుతున్న జనాభాతో జామ్ అయిపోయి నడవడానికే కాదు, కనీసం నిలబడ్డానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. నోర్మోయ్, భారతదేశానికి భారమైంది జనాభా పెరుగుదలతో కాదు, పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో, అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్. ఒక కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు. బాబు ధర్మం బాబు. బాబు బాబు ధర్మం బాబు. బాబు ధర్మం బాబు. సారీ, నా దగ్గర 20 ఉన్నాయి. 10 నీకు, 10 నాకు. తామదయ్య బాబు.
మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. అదేంటండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఓ 10 రూపాయలు అడిగేశాను, 10 రూపాయలు నేను ఉంచుకున్నాను. పాపం అడు బతకాలి కదండి. మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా? అదే అండి, 2 కళ్ళు ఉన్నాయి కదండి. ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా. ఇప్పుడు కూడా కనపడుతుందా? అవునండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను, ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా. వెరీ గుడ్. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు. నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను. మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు. ఇంకొక అతనికి మీరు కన్నుదానం చేయండి. అప్పుడు నలుగురు కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు. ఏంటి మీరు జోకులు వేస్తున్నారా? జోకులేసే అలవాటు నాకు లేదు బ్రదర్. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేశావు. 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను దానం చేయమంటున్నా. ఊరుకాయ బాబు, 2 కళ్ళున్నాయని చెప్పు కన్ను దానం చేసి, 2 చెవులున్నాయని చెప్పు చెవు దానం చేసి, 2 కిడ్నీలున్నాయని చెప్పు కిడ్నీ దానం చేసేయా. ఎలా బయట చెప్పు. ఇదేంటిది? పోలీస్ పోలీస్! ఓం గాడ్! ఈ సైడ్ నుంచి వచ్చారా? ఏమైంది? మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేను? ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా, అంటే ఒక్క కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. మొత్తం కనబడుతుందయ్యా. అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి, మీ కానిస్టేబుల్ కన్నోటి అతనికి దానం చేయండి. నీకేమన్నా మెంట్లా? ఆ ప్రశ్న ఎక్కడేయండి, ఇతనికి మెంటలా అని. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితుల్లా తగిలేడు. ఎవడికో ఇల్లు లేదని నాకు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా? ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంటుంది. పదండి బ్రదర్, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని ఎత్తుకుందాం. ఏంటండి ఇది? ఐ బ్యాంక్ అంటాడు, బ్లడ్ బ్యాంక్ అంటాడు. వైసే బ్యాంక్ అనలేదా? ఓ, మీరు పోలీసు వాళ్ళు కదా, ఇలాగే అర్థం అవుద్ది. అతను ఇటే వెళ్ళి. అమ్మో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుణ్ణి నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకం ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చేయాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కుమార్ యాదవ్, యాదయ్య, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండనని చెప్పాను, దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను. ఏమయ్యా, నీకేమైనా మెంటలా? అదేంటి సార్ అలానేశారు?
లేకపోతే స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ ఏంటయ్యా? బుద్ధి లేకపోతే సరే. స్వర్గం లేదా? ఉంటే ఏంటి? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే ఇబ్బంది, స్వర్గం ఉంటుంటే ఇబ్బంది కదా మరి, అందుకని గొడవ జరుగుతుంది సార్. అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి ఆ దేవుడు ఫోటోలు, తీసేయండి ఈ బొట్టు తీసేయండి, మెడలో దండలు కూడా తీసేయండి, ఈ ఉంగరాలు కూడా తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. గారు ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. అలాగే నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరులు. ఏంట్రా? మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను. తీసుకురండి. హలో, ఎస్ఐ గారా?
సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను.